క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరుచుకొని ఈ విధంగా ఈ దినమందు మిమ్మల్ని ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించాలన్న అనాది సంకల్పమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను మరొకసారి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అలాగని మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసనుడివై మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో చదవబడిన వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించమని మీరే మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, ఖండించి గద్దించి సరిచి. ఎందుకంటే నీ వాక్యములో జీవమును, ఆత్మ దాగి ఉన్నదని, అవి మమ్మల్ని బ్రతికించి తండ్రి మమ్మల్ని పరలోకానికి నడిపిస్తాయని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక అట్టి శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు ఈ సమయంలో వినబోచుండగా తండ్రి మేమంతా శ్రద్ధ కలిగి, సిద్ధపాటు కలిగి, దుప్పి నీటి వాగుల కొరకు ఇలా తృష్టగొనుచున్నతో దేవాని మాటల కొరకు మేము అలా తృష్టగొనున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, ప్రపంచాలను నీ వాక్కు చేత, నీ మాట చేత కలగచేసి నడిపిస్తున్నావు. తండ్రి, ఈరోజు మేము బ్రతకాలన్నా అలాంటి శ్రేష్టమైన మాటలు అవసరం కనుక అట్టి మాటల కొరకు వేగిరపడే వారిగా మమ్మల్ని సిద్ధపరచుకోమని, ప్రతి బిడ్డ నీ మాటలని నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధగా ఊహించక, చెబుతున్న ప్రతి మాట దేవుడే నాతో మాట్లాడుతున్నాడని గ్రహించి మనస్పూర్వకంగా నీ మాటలను చేర్చుకున్నట్లుగా సహాయం చేయమని తండ్రి, మీరు మా మధ్యలో ఉండి బోధిస్తున్నందుకు, ఖండిస్తున్నందుకు, గద్దిస్తున్నందుకు, మీరు మహిమ పొందుతున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మరొకసారి క్రీస్తు ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవుడు మన జీవితాల్లో మరొక పునరుత్థానం, మరొక ఆదివారం చూడగోరినట్లుగా గడిచిన వారంలో దాదాపు కొన్ని వందల మంది చనిపోయారు. కానీ దేవుని మహాకృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి మనకు దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కనుక అలాంటి గొప్ప దేవునికి మనము రుణస్థులము, వందనస్థులము, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగనే ఈ పరిశుద్ధ దినము ఒక మంచి సబ్జెక్టు లేదా మంచి వాక్యమును ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, జాగ్రత్తగా రాసుకోండి. అంశం ఏంటంటే, మనిషి శాపము పెడితే మనిషికి తగులుతుందా? అలా చెప్తున్నాను. మనిషి శాపము పెడితే, మనిషి శాపం పెడితే మనిషికి తగులుతుందా? లేదా రెండో పాయింట్ ఏంటంటే,
క్రైస్తవులకు దేవుడిచ్చిన శాపాలు ఏమిటి? క్రైస్తవులకు అంటే అనిలకు శాపాలు ఉన్నాయి, మనకెందుకు ఉంటాయి అని అనుకోబాకండి. అందుకే చాలా క్షుణ్ణంగా బైబిల్ చదివి మీకు వినిపించాలని కోరుకుంటున్నాను. క్రైస్తవులకు దేవుడిచ్చిన శాపాలు ఏంటి? ఈ 2 సబ్జెక్టులు ఈరోజు అంటే 2 అంశాలను గురించి మనము పూర్తి వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంశం బాగా గుర్తుపెట్టుకొని రాసుకుని ఏమైనా తప్పులు పోతే. మనిషి శాపం పెడితే మనిషికి తగులుతుందా, లేదా దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన శాపం ఏంటి, శాపాలు ఏంటి? ఇది మనం ధ్యానిద్దాం. ఇంకా మనం ఆలోచించగలిగితే లోకం గురించి ఎక్కువగా మన భారతదేశంలోనే ఎక్కువగా ఆలోచించగలిగితే మనుషుల్లో చాలా అనుమానాలు, అపోహలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడా లేవు, కానీ మన భారతదేశంలో మాత్రము ఎక్కువగా ఉండే ఏంటి తెలుసా? అనుమానాలు, అపోహలు. పలానా వ్యక్తి శాపం పెడితే తగులుతుందా అంటే ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆ వ్యక్తి శాపం పెట్టబట్టే నా కుటుంబం ఇలా అయిపోయిందండి అని చెప్తాడు. అర్థమైందా? ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే ఫలానా వ్యక్తి, ఫలానా ఆమె మా కుటుంబానికి శాపం పెట్టిందండి, ఆ శాపం వలన మా కుటుంబం ఈ స్థితికి వచ్చిందండి అని చెప్తా ఉంటాం. ఇంకా మనుషులు శాపాలు పెడితే మనుషులకు అసలు తగులుతాయన్న ఆలోచన కూడా లేదు. తగులుతాయనే నమ్మకం ఎక్కువ ఉంది, కానీ అనుమానం ఎక్కువ ఉంది, కానీ అపోహ ఎక్కువ ఉంది, కానీ అసలు తగులుతాయన్న ఆలోచన కూడా లేదు. ఎందుకనంటే ఫలానా ఆమె వల్లనే మేము ఎంతగా మా కుటుంబం దిగజారిపోవటానికి కారణం ఏంటంటే ఫలానా ఆమె, ఫలానా వ్యక్తి, వాళ్ళు పెట్టిన శాపాలేనండి మా కుటుంబానికి తగిలింది, అందుకే మేము ఎంతగా దిగజారిపోతున్నాం అని చెప్తా ఉంటారు. అవునా? ఇంతగా దిగజారిపోతున్నాం కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి అని అంటారు. అయితే బైబిల్ వాటిని గూర్చి ఏం చెబుతుంది? శాపాలు ఉన్నాయా, ఎటువంటి శాపాలు ఉన్నాయి అన్నది మనం ఆలోచించాలి. ఇవన్నీ మనుషులు చూస్తున్నాం కదా. చూస్తున్నప్పుడు మనిషి పెట్టే శాపాలు ఇలాంటివే, అందుకేనండి మేము దిగజారిపోతున్నాం అని చెప్పేవాడు ఒకడైతే, మా కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం అంటే ఫలానా వ్యక్తి శాపం పెట్టడం వల్లేనండి అని అంటారు. మరి క్రైస్తవులుగా మనము బైబిల్ ఏం చెబుతుంది దీని గురించి, ఎటువంటి శాపాలు ఉన్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అర్థమైందా? ఎటువంటి శాపాలు మనిషికి తగులుతాయి, ఒక వ్యక్తి శాపం పెడితే అది తగులుతుందా? భారతదేశంలో ఇలాంటివి ఎక్కువ ఉండటం వలన మనుషులు అనుమానాలతోటే ఎక్కువ చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఏదో ఒక కీడు జరిగేసరికి అది ఆ శాపం వల్లనే అనే పరిస్థితికి వచ్చేసారు. ఒక మనిషి తలుచుకుంటే, నిజంగా మనం ఆలోచించగలిగితే ఒక మనిషి తలుచుకుంటే నిజంగా శాపానికి గురి చేస్తాడా అని, ఒక మనిషి తలుచుకుంటే నిజంగా శాపానికి గురి చేస్తాడా, గురి చెయ్యగలరా, లేదా ఆ శాపం మనకు వర్తిస్తుందా? ఒకవేళ క్రైస్తవులమైన మనల్ని కూడా శపించాడు అనుకోండి, క్రైస్తవులకు వర్తిస్తుందా అన్నది మనం ఆలోచించాలి. ఎందుకనంటే భారతదేశంలో పుట్టాం కదా, ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఎక్కువగా ఏం నమ్ముతారో తెలుసా? మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మన దేశంలో, అపోహలు ఎక్కువ ఉన్నాయి, అనుమానాలు ఎక్కువ ఉన్నాయి, నమ్మకాలు పలు రకాలుగా ఉన్నాయి. జంతువులు పగ తీర్చుకుంటాయి అంటారు, పాములు పగ తీర్చుకుంటాయి అంటారు, ఇంకా రకరకాలుగా చెప్పాలంటే ఏమంటారు, మనం ఏం చేసినా అది శాపమై, మనం చేసింది కూడా మనకు శాపమై తగిలిద్దని అంటారు. ఇంకా పైగా నా మెడకు జుట్టుకుందండి ఆ శాపం అంటారు, నా మెడకు జుట్టుకుందండి. ఇలా ఎన్నో రకాల సందర్భాల్లో మనం భారతదేశంలో ఉన్న మనుషులను చూస్తే, లేదా మనల్ని మనం మన ఏరియాలో ఉన్న మనుషులను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్లో ఉన్న శాపాలు ఏంటి, అసలు బైబిల్ శాపాలు వర్తిస్తాయా లేదా క్రైస్తవులకు శాపాలు ఉన్నాయా, ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. సామెతల గ్రంథము మీరంతా జాగ్రత్తగా
వాక్యము టు వాక్యమే మాట్లాడుతున్నాను, మీరంతా కూడా ఆ వాక్యాన్ని పరిశీలించడానికి ప్రయత్నించండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 2వ వచనం, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. హేతువు అంటే కారణం. వింటున్నారా? కారణం లేకుండా శాపాలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారట లోకంలో. బాగా గుర్తుపెట్టుకుంది. కారణం లేకుండా. మనం ఎలాంటి వాళ్ళం అంటే మనుషులు. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తే, పెడితేనేమో పెళ్లి కోరతారు, లేకపోతే ఈడు ఎన్నడు దాస్తాడో అంటారు. అంతే కదా? మంచిగా చూస్తేనేమో గొప్పవాడు, గొప్ప రాజు, గొప్ప మనవడు అని పొగుడుతారు. ఒకవేళ ఏదైనా తక్కువైంది అనుకోండి, వీడు ఎన్నడు చేస్తాడు అంటారు. అనరా కరెక్ట్గా అంటారు. వీడికి ఇంకా చావు రావట్లేదండి అని అంటారు. అంటే ఎలా ఉన్నారు మనుషులు అంటే అసూయపరులుగా ఉన్నారని లేఖనాలు చెలవిస్తారు. మనుషులు ఎలా ఉన్నారట? అసూయపరులు. ఇంకా పైగా వీడు ఎప్పుడు రాలిపోతాడు అంటాడు ఒకడు. ఎప్పుడు రాలిపోతాడు, నీ బోడిత ఎత్తయ్యా అంటాడు ఒకడు. అవునా? అంటే ఎదుటి వ్యక్తిని ఏదైనా అసూయగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడంటే ఇలా మాట్లాడుతాడు. పైగా వాడి చావు, ఎదుటి వ్యక్తిని చావు కోరుకుంటున్నారు. చావు కోరుకునే పరిస్థితికి వచ్చేసారు. అంటే వీడు గాల్లో కలిసిపోను, వీడికి యాక్సిడెంట్ గాను, రకరకాలు కదా. వీడు ఎండ చేస్తాడో, ఇంకా గొప్ప మాటలు ఏంటో తెలుసా? ఇంకా ముతక మాటలు ఉన్నాయి కొద్దిగా. వీడు పురుగులు పడి చచ్చిపోను. ఇలాంటి మాటలన్నీ తగులుతాయా? ఇది పెద్ద సమస్య. మనం చాలామంది ఏమంటారంటే, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, లేకపోతే వృద్ధుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని ఆశీర్వాదం గురించి ఎత్తుతారు. ఈ శాపాలు కూడా పెద్దలు గట్ట, స్త్రీలు గట్ట, పెద్దలు గట్ట, వృద్ధులు గట్ట శపిస్తే ఖచ్చితంగా తగులుతుంది అనే అపోహ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా వాళ్ళ కుటుంబంలో చిన్న కీడు జరిగిందనుకో, కీడు కొంచెం కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా కీడు జరిగిందనుకోండి, ముందు వాడు పెట్టిన శాపం వల్లనే నాకు ఈ కీడు జరిగిందంటారు. వాడు దూషించబట్టే, వాడి శాపనార్థాలే నా కుటుంబానికి తగిలినాయి అంటారు. అవునా? అంటే మనుషులు ఎలా అయిపోయారంటే, నేను చెప్తున్నాను కదా, ఎలా అయిపోయారంటే అసూయ పరులు ఎక్కువైపోయారు. మనుషుల్లో అసూయ పరులు ఎక్కువైపోయారు. అందుకే హేతువ లేని, బాగా చూడండి, హేతువ లేని శాపము తగలకపోవును అన్నాడు. ఏదైనా నువ్వు కీడు చేసావనుకో, ఆ కీడుకు ప్రతిఫలంగా వాడు పెట్టిన శాపం తగలొచ్చేమో. ఎందుకంటే కారణం ఉండాలి. శాపం పెట్టేటప్పుడు కారణం ఉండాలి. నీకు నష్టం జరగాలి, నీకు ఆపద ముంచుకొచ్చి ఉండాలి. లేకుండా ఏమీ లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా వాడిని తిడదాము, దొరికింది ఛాన్స్ అని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా శాపాల అర్థాలు పెడదాం అనుకున్నావు అనుకో, అవి తాగలవు. అర్థమైందా? అవి తాగలవు. అది నేను చెప్పాల, దేవుడు చెప్తున్నమాట. మనుషులు ఎలా ఉంటారో తెలుసా? వాస్తవంగా యథార్థంగా ఉంటే నచ్చకపోవచ్చు, యథార్థంగా ఉంటే అస్సలు నచ్చరు. అవునా? నమ్మకంగా ఉంటే అస్సలు నచ్చరు. మేలు పొందుకుంటున్నావంటే అప్పుడు గొప్పవాడిగా పొగుడుతాడు. మేలు పొందుకోకపోతే మాత్రం అసూయతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి ఇష్టపడతాడు. అందుకే ఇక్కడ కూడా లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వీళ్ళ గురించే చెబుతున్న ఒక మంచి మాట చూద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలుల్లో కలిపి ఉండెను. పిలాతట రక్తం చిందిస్తున్నాడట. ఎవరి గలిలయుల రక్తాన్ని చంపేస్తున్నాడట, వాళ్ళ రక్తాన్ని చిందిస్తున్నాడట, అంటే చంపేస్తున్నాడు. ఆ రక్తాన్ని, అంటే వాళ్ళ రక్తం కారేంత వరకు, వాళ్ళు బలహీనులయ్యేంత వరకు వాళ్ళని నాశనం చేస్తున్నాడట.
ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనండి, గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయుల కంటే పాపులని మీరు తలంచుచున్నారా అండి? గలిలయుల కంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటే గట్టిగా చెప్తున్నాడు యేసుప్రభు. ఎందుకంటే పాపాలు చేసిన వాళ్ళకే ఎలాంటివి తగులుతాయి. ఎక్కువ మనం మాట్లాడతాం కదా, చూసిన ఎదుటివాడు వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకో, వాడు ఎంత పాపం చేసిండు అంటాడు. ఏదన్నా కాలో చేయి ఇరిగిందనుకో, నువ్వు చేసిన వాళ్ళని నీ చేసిందే నీకు ఎట్లా తగిలింది అంటాడు. అర్థమైందా? అది మరి మనుషుల వల్ల జరిగిందా దేవుని వల్ల జరిగిందా అని అడగడం. ముందు ఎమ్మటనే దూషించటానికి, హేళనగా మాట్లాడటానికి ఇష్టపడతారే తప్ప నిజ నిజాలు యథార్థతలు ఏంటని ఆలోచించరు మనుషులు. అందుకే గలిలయుల రక్తం అట పిలాతు దగ్గర రక్తం చిందించబడుతుంది. వాళ్ళంతా పాపులు, వాళ్ళు చస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? వారు పాపులు, వాళ్ళంతా పాపులు అని అంటున్నారు. అనేసరికి యేసుప్రభు అన్నాడు, కారణం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 3వ వచనం, మీరు మారు మనసు పొందని ఎల్లా మీరు కూడా అలాగే నశిస్తారు అని చెప్పాడు. అంటే నువ్వు ఊహించింది ఏదైతే ఉందో అది ఎప్పటికీ నిజం కాదు. నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. మళ్ళీ కింద వచ్చిన 4వ వచనం కూడా చూద్దాం. మరియు సిలోయములో గోపురం పడి ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉంటున్న వారి కంటే అపరాధులని తలంచుతున్నారా అంటే, సిలోయములో గోపురం పడి 18 మంది చచ్చిపోయారట. అంటే గోపురము అంటే గుడిలో లేదా మందిరంలో గోపురం పడిపోయి ఎంతమంది చచ్చిపోయారట? 18 మంది చచ్చిపోయారట. 18 మంది చచ్చిపోయారు. వారు ఎలాంటి వారే తెలుసా అని అడుగుతున్నారు చూడు. వారు పాపులని తలంచుచున్నారా అపరాధులని తలంచుచున్నారా అంటే, మనుషులు ఏమంటారు? ఏదైనా కష్టం వస్తే ఏమంటారు? వాడి పాపం వాడికి తగిలింది, వాడు పాపి, వాడికి అట్టే జరగాల, వాడు పాపి, వాడు అట్టే ఉండాల అని దూషించడానికి ఇష్టపడతా ఉంటారు. మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు పాపులని తలంచుచున్నారా? కారని చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగనే నశించుదురు. మీరు మారు మనసు పొందాలి ఫస్ట్. వాళ్ళు పాపులని నువ్వేదో సంకలు కొట్టుకుంటున్నావేమో. వాళ్ళందరూ పాపులండి, నేను ఒక్కదాన్నే చర్చికి వస్తున్నా, నెంబర్ 1 నేనే మంచి విశ్వాసిని అని అనుకుంటున్నావేమో. అర్థమైందా? నువ్వు మారు మనసు పొందటానికి వాళ్ళని చూపిస్తున్నాడు దేవుడు. వాళ్ళు పాపులు గారు, కానీ నువ్వు పాపివే అని చెప్తున్నాడు. మనుషులు అలాంటి వారు. ఎందుకు చెప్పానంటే, ఈ ఎదుటి వారికి ఏదైనా జరిగిందనుకో, వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? నోటుకొచ్చిన మాట వదిలేస్తూ ఉంటారు. మనుషులు ఎలాంటి వారో తెలుసా? అది పాపం, అయ్యో దెబ్బ తగిలిందా అని ఓదార్చడం కాదు. కింద పడితే నవ్వే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ నిలవబెట్టే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆపదల్లో ఉన్న వారిని ఓదార్చడమో ఆదరించడమో చేసేవాళ్ళు లేరు, కానీ వాడికి అలాగే జరగాలి, వాడు అలాగే పోవాలి, ఆమె అలాగే చచ్చిపోవాలి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. అర్థమైందండి? అంటే వీళ్ళు ఎలా ఉన్నారు అన్నదానికి కారణం ఏంటంటే, వెంటనే వాళ్ళు పాపులని డిసైడ్ చేసేసే వాళ్ళ పరిస్థితికి వచ్చేసారు మనుషులు. ఆ లెక్కకొస్తే యేసు ప్రభు ఏం పాపం చేశాడని సిలువ శాపం పొందాడు? ఏం తప్పు చేశాడు ఆయన? పోనీ యేసు ప్రభు కన్నా మరియని హేళన చేసి అవమానించారు. ఆమెం పాపం చేసింది? అర్థమైందా? అంటే మనుషులకు నాలుక ఇటు తిరిగితే అటు మాట్లాడటం, ఇష్టానుసారంగా మాట్లాడటం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళల్లో ఉన్నదంతా అసూయ, ద్వేషం, కలహం, ప్రేమ లేదు. మళ్ళీ క్రైస్తవులు పైగా ఏమంటారు తెలుసా? కుక్క సాగు చచ్చిందండి. ఎలా? ఏం చచ్చిందట? కుక్క సాగు చచ్చిందండి అంట. నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడమని దేవుడు ఇవ్వలా నోరు. లేదా వాళ్ళకేదో తగిలిందని, వాళ్ళ ఏదో కష్టంలో ఉన్నారని నువ్వేదో మాట్లాడతావని కాదు అక్కడ. ఇలాంటి వారిని రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనంలో ఇలాంటి వారి గురించి ఏం రాశాడో చదువుదావా? రోమిలకు రాసిన పత్రిక, వారు గొంతుక
వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద విషసర్పం ఉన్నది, వారి నోటి నిండా అది. ఇప్పుడు మన పాయింట్ అది, శపించుటయు పగయు ఉంది. మనుషులకి ఎలా ఉందట? శపించడానికి ఇష్టపడతారు. మంచిగా ముందు శాపాలే వస్తాయి, ఆశీర్వచనం రాదు. అందుకే వారి గొంతుక తెరిచిన సమాధి, కుళ్ళుతోటు ఉచితముతోను మహా ఏమండి పగతోను పెట్టుకున్న గొప్ప తెరిచిన సమాధిలాగా ఉంటారట. నోరు తెరిచిన సమాధి అది. ఎవరిని మింగేద్దానా చూస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకే వాళ్ళ అసూయ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే జ్ఞాపకం చేసుకున్నా. అందుకే మనుషుల పెట్టిన శాపాలు మనిషికి తగులుతాయా అంటే కారణంగా, హేతువు లేని కారణంగా మాత్రమైతే తగలవు అన్నది మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా? హేతువు లేకుండా తగలవు, కారణం లేకుండా అయితే తగలవు. కారణం ఉంటే మాత్రం ఏం జరుగునో తెలియదు. పాత నిబంధనలోకి వెళ్దాం. ముందు శాపాల గురించి పాత నిబంధనకి వెళ్దాం. శాపాల్లో వివరణలు ఉన్నాయి, సవరణలు ఉన్నాయి. పాత నిబంధనలో కథ ఆలోచిద్దాం. కానీ ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. పుట్టుకతోటే ఒక వ్యక్తి ఏంటంటే గుడ్డివాడిగా పుట్టాడిట. కన్ను లొట్టపోయి పుట్టాడు. వీడు ఏ పాపం చేశాడని గుడ్డివాడిగా పుట్టాడు? ఏ శాపం తగిలింది, ఎవరి శాపం తగిలిందని గుడ్డివాడిగా పుట్టాడు? పుట్టటమే జబ్బుతో పుట్టాడు ఒక వ్యక్తి. వీడికి ఏ శాపం తగిలింది, ఎవరి శాపం తగిలిందని ఎలా పుట్టాడు? మనం ఆలోచించండి ఒకసారి. అంటే మనుషులు ఏమనుకుంటారంటే, మనుషులు శాపాలు పెడితే తగులుతాయి అనుకుంటే, మరి వీళ్ళకే ఎవరు పెట్టారు శాపాలు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. శాపాలు ఉన్నాయి బైబిల్లో, వాటి సవరణలు ఉన్నాయి. పాత నిబంధనలో దేవుడు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని శపించాడట. చూద్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము. ఇక్కడ 4వ అధ్యాయములో కయ్యూను హేబేలు ఇద్దరు ఉన్నారు. కయ్యూను హేబేలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తమ పంట పొలంలో నుండి ఏమో ఒకళ్ళు తీసుకొచ్చారు. తాము కాసే గొర్రెల మందలో నుండి తొలుసులు పుట్టినదానో ఒకళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒకరి అర్పణ అంగీకరించాడు, ఒకరి అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటంటే, ఒకళ్ళేమో తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిన వారు, ఒకళ్ళేమో ఆదివారం చర్చికి వస్తున్నాను, సందా ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నాకేం తక్కువ ప్రభువా, నన్నెందుకు ఆశీర్వదించవు అని గర్వంతో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు. ఒకళ్ళేమో నేను పాపిని ప్రభువా అని రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఒకళ్ళైతే, ఒకళ్ళేమో నేను కరెక్ట్గా చర్చికి వస్తున్నాను, నన్ను ఎందుకు ఆశీర్వదించవు అని అడిగేవాళ్ళు ఒకళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళిద్దరిని చూసినప్పుడు దేవుడు ఒకరి అర్పణ అంగీకరించాడట. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడట. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించాలి. అంగీకరించకపోతే ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు అంగీకరించకపోతే దేవునితో వాద్యం పెట్టుకో, దేవునితో దేవుణ్ణి నువ్వు అడుగు. కానీ కయ్యూను ఏం చేశాడట? తన తమ్ముడిని చంపేసేసాడట. ఎందుకు చంపాడో వాడికి కూడా అర్థం కాలే. అర్థమైందా? వాడు ఎందుకు చంపాడో కూడా వాడికి అర్థం కాలే. ఎందుకంటే వాడి క్రియలు చెడ్డమని వాడికి అర్థం కావట్లే. అందుకే ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తము ఒక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతి నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నిన్ను శపింపబడదు. ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడదు. నీవు నేలను సేద్యపరచున్నప్పుడు అది నీకు సారమును ఇక మీదట ఇయ్యదు. ఇంకా నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై తిరిగిపోతావు అని శపించింది ఎవరో తెలుసా? మొట్టమొదటి శాపాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. శపించే అర్హత ఉన్నవాడు దేవుడే,
సృష్టించేవాడు దేవుడే, నాశనం చేసేవాడు దేవుడే. మనుషుల వల్ల ఏమీ జరగదు. ఇది జ్ఞాపకం చేసుకున్నాం. శాపాలు రావాలన్నా దేవుని యొద్ద నుండే రావాలి, ఆశీర్వాదాలు రావాలన్నా దేవుని యొద్ద నుండే రావాలి. అంతేకాని మనుషులు పెట్టే శాపాలు మనుషులకు తగులుతాయా అంటే తగలవు. అర్థమైందండి? ఒకవేళ శాపం వచ్చిందనుకో, ఆ శాపం ఎక్కడి నుండి రావాలి? దేవుని నుండే రావాలి. గాడ్ బ్లెస్ యూ అని నువ్వు అన్నావు అనుకో, ఆ గాడ్ బ్లెస్ యూ అన్న పదానికి ఆశీర్వాదం రావాలన్నా దేవుని నుండే రావాలి. అర్థమైందా? మొదటగా ఆదాము, నువ్వు తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు అని ఆదామును చెప్పించాడు దేవుడు. నీ భర్తకు నువ్వు తినిపించావు కాబట్టి నువ్వు ప్రసవ వేదన కానీ పిల్లలుగా ఉంది అని అవ్వని చెప్పించాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. పోనీ అవ్వ ఆదాములు చెప్పించబడ్డారు, అంతటితో సరిపోయిందా అంటే నీవు రక్కసి చెట్లు ఉంటాయి నీలో అని చెప్పేసి భూమిని కూడా చెప్పించాడు దేవుడు. మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, ఆదాముని శపించాడు, అవ్వని శపించాడు దేవుడు, అలాగనే భూమిని కూడా శపించాడు దేవుడు. అంటే శాపాలు మొట్టమొదటిగా స్టార్ట్ అయినాయి. శపించింది ఎవరంటే దేవుడు. ఒక మనిషికి శాపం తగలాలంటే ఎవరి నుండి రావాలి? దేవుని నుండి రావాలి. అర్థమైందండి? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 43-44 వచనాల్లో చూద్దాం ఒకసారి. బైబిల్ ఉన్నవారు దయచేసి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 43-44 వచనాలు. ఫిలిష్తీయుడు ఇక్కడ ఒక మనిషి పెట్టే శాపాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. ఆ మనిషి ఎవరో తెలుసా? గొలియాత్. గొలియాత్ ఎవరిని శపిస్తున్నాడు తెలుసా? దావీదుని శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు? ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీద కూర్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును చెప్పించాడు. గొలియాతట తన దేవతల పేరున దావీదుని చెప్పించేసాడట. ఏమని చెప్పించాడో కూడా చదువుతారా మీరు? చదువుదాం. 44వ వచనం. ఏమని చెప్పించాడు? నా దగ్గరకు రాము, నీ మాంసంను ఆకాశ పక్షులకును మృగములకును ఇచ్చివేత్తనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. ఎంత కోపంతో అంటున్నాడు తెలుసా? వాడు ఎక్కడి నుండి వచ్చాడు? ఫిలిష్తీయుల నుండి. ఎక్కడికి వచ్చాడు? ఇశ్రాయేలీలు ఉండే చోటుకు వచ్చి, ఆ రాజ్యంలోకి వచ్చి సౌలుని బెదిరించి భయపెడుతూ, 6 మూళ్ళ జానున్నాను, నేను బలాఢ్యుణ్ణి, సూర్యుణ్ణి, వీరుణ్ణి, నన్ను ఓడించండి రండి అని గర్వంతో తిరుగుతూ ఉన్నవాడిని ఎదిరించడానికి దావీదు పోతే తమ దేవతల తట్టు తిరిగి అట శపిస్తున్నాడట. తమ దేవతల తట్టు తిరిగి. అర్థమైందండి? వాళ్ళ దేవుడి పేరు చెప్పి తిడుతున్నాడు అనమాట. దావీదుని ఏమంటున్నాడు? దేవుడి పేరు చెప్పి తిడుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. శపించడం అంటే ఏంటో తెలుసు? వాళ్ళ దేవతల పేరు చెప్పి శపిస్తున్నాడంటే వాళ్ళ దేవతలను మీద పెట్టి తిడుతున్నాడు. ఎవరిని? దావీదుని. దావీదుని తిడుతున్నాడు. మనం ఆలోచించగలిగితే దావీదు దేవుని పక్షమునున్నాడు, గొలియాతు లోకం పక్షమునున్నాడు. వినాలి. దావీదేమో దేవుని పక్షమునున్నాడు, గొలియాత్ ఏమో లోకం పక్షము నుండి, లోకములో పక్షంలో ఉండి వాళ్ళ దేవతల పైన పేరు చెప్పి తిడితే దేవుని బిడ్డలకి తగులుతుందా అంటే అసలు తగిలినట్టుగా ఎక్కడా బైబిల్లో రాయబడి. చాలా భయపడతాం మనం. క్రైస్తవులమై ఉండి కూడా భయపడతా ఉంటాం. ఎవరైనా అంటే దూషిస్తే మనకేమన్నా తగులుతాయేమో అని చెప్పి చాలా భయపడతాం. తగలటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలకు ఆ శాపం లేదు. మనుషులు పెట్టే శాపాలు తగలం. ఆదికాండము 9వ అధ్యాయం 25వ వచనంలో చూద్దాం. ఆదికాండము దొరికిందా? 9వ అధ్యాయము 25వ వచనంలో కానాను చెప్తున్నాడంటే ఎవరో తెలుసా? నోవాహు గారు. దేవుడు
దొరికిందా? చెప్పండి, చదవండి ఒకసారి. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడును అయ్యను. ఎవరు శపించారా దాసాను దాసుడిగా అంటే నోవాహు గారు శపించారు. బాగా రాసుకోండి మంచిగా. నోవాహు గారు శపించారు. నోవాహు గారు మనిషే కదా, తగిలిందా శాపం అంటే తగిలినట్టుగా కింద రాయబడింది 26వ వచనంలో. నువ్వు దాసుడి అయిపోతావని తిట్టిండట, శపించిండట. ఎవరు? నోవాహు గారు. గొలియాత్ ఏమో దావీదుని శపిస్తే తగలలేదు, ఇక్కడ నోవాహు గారు శపిస్తే తగిలింది, శాపం తగిలింది. అర్థమైందమ్మా? దావీదును గొలియాతు శపిస్తేనేమో దావీదుకి ఏమాత్రం కూడా ఆ శాపనార్థాలు తగలలే, తిట్లు తగలలే. కానీ నోవాహు గారు వెంటనే శపించిన వెంటనే అతను దాసుడిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది, దాసుడైపోయాడు. కారణం ఏంటి అని ఆలోచించగలిగితే, దేవుని చిత్తానుసారమైన, దేవునికి అనుకూలమైనదిగా ఉంటే దేవుడు ఆ మాటకు లోబడేటట్టుగా, ఆ మాటను ఫలించేటట్లుగా చేయగలడు. వింటున్నారా? మీరు మాట్లాడే విధానము, ఆ మనిషి ఎవరైతే శపిస్తున్నాడో ఆ శపిస్తున్న మనిషి యథార్థవంతుడై ఉండాలి, దేవునికి నమ్మకమైన వాడిగా ఉండాలి, దేవునికి విధేయత కలిగిన వాడిగా ఉండి యథార్థమైనది రీతిగా శపిస్తే మాత్రం తగిలినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవునికి లోబడి ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న నోవాహు శపిస్తే మనిషికి తగిలిందా అంటే తగిలింది ఖచ్చితంగా. ఆ శాపాలు ఎక్కడి నుండి వచ్చినాయి? పోనీ దేవుడి నుండి వచ్చినాయి. నోవాహు గారు అన్నారు, కానీ ఆ శాపము, ఆ నోవాహు గారు నోటిగుంట వచ్చిన ఆ శాపము నిజంగా జరగటానికి కారణం దేవుడు. నిజంగా జరగటానికి కారణం దేవుడు. అంటే నోవాహు పెట్టిన ఆ శాపాన్ని దేవుడు ఆమోదించాడు. నోవాహు గారు పెట్టిన శాపాన్ని దేవుడు ఆమోదించాడు. దేవునికి యోగ్యంగా అనిపించింది. ఎందుకంటే ఆ శాపం పెట్టినవాడు యథార్థంగా ఉండాలి, ఆ శాపం కూడా ఖచ్చితంగా అతను చేసిన పాపాన్ని బట్టి సూచించాలి. అది దేవుడికి అనుకూలంగా ఉంటే దాన్ని ఆమోదించినట్లుగా మనం బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23, అది పాత నిబంధనలో శాపాలు మనం చదువుకుంటున్నాం, బాగా గుర్తుపెట్టుకున్నాం, ఇంకా కొత్త నిబంధనలకు రాలే. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూద్దామా. 23వ అధ్యాయం. అయితే నీ దేవుడైన యెహోవా మాట బిలాము మాట వెనక వెళ్ళనల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన ఇక్కడ మీకు ఒక సందర్భం గుర్తు రావాలి. బిలాముకి గాడితో బుద్ధి చెప్పించాడు, మీకు తెలుసు కదా దేవుడు. ఈ బిలాము గారు బాలాహు రాజు గారి దగ్గర బహుమానాలు పొంది, మీకు అర్థం కావాలి ఇంకా మంచిగా చెప్పాలంటే, బిలాము అనే ప్రవక్తకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని శపిస్తే వారు శపింపబడతారు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు అని ఆ గొప్ప వరం దేవుడిచ్చాడట బిలాము గారికి. అర్థమవుతుందా? బిలాము గారికి ఉన్న గొప్ప వరం ఏంటో తెలుసా? ఆయన నోటుకుంటే ఎవరిని శపిస్తే వాళ్ళు శపింపబడతారట, ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపబడతారట అని వరాన్ని బిలాము గారికి దేవుడు ఇస్తే, నా ప్రవక్తని ప్రేమతో ఇస్తే ఆ వరాన్ని ఏం చేశాడంటే డబ్బు కాశపడిపోయి బాలాకు రాజు దగ్గర తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టి, బాగా వినండి, బాలాకును రాజు దగ్గర తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టి డబ్బు కోసము, ధనము కోసము, ఈ లోక పేరు ప్రఖ్యాతల కోసము ఇశ్రాయేలీలను శపించటానికి ఏ నోరైతే, ఏ వరమైతే దేవుడు ఇచ్చాడో ఆ వరాన్ని దేవుని బిడ్డల్ని శపించటానికి ఉపయోగించడానికి వచ్చాడట. ఎవరైనా? బిలాము గారు. వస్తే ఏం జరిగింది అని అంటే 5వ వచనంలో చెప్తున్న మాట చూద్దాం ఇప్పుడు.
5వ వచనంలో ఏమంటున్నాడు? శపించడానికి వస్తే ఏం జరిగిందట? అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. అంటే ఇశ్రాయేలీయుల్ని బిలాము గారు శపించాడు. బిలాము గారు ఇశ్రాయేల్ని శపించేశాడట. శపిస్తే దేవుడు ఇవ్వాలి ఆశీర్వాదమైన, దేవుడు ఇవ్వాలి శాపమైన ఆశీర్వాదమైన ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనుషుల వలన మనుషులు మాట్లాడచ్చు 100, కానీ అది దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుడు ఆమోదించాలి. గొప్ప వరాన్ని పొందిన బిలాము మాట దేవుడు వినలేదట. అందుకే ఏమంటున్నాడు? విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నిమిత్తము, నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను అన్నాడు. బిలాము గారు శపిస్తే బాలాకు బహుమానాలు పొంది బిలాము గారు శపిస్తే దాన్ని ఆశీర్వాదంగా మార్చాడట. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడట. ఎవరు? దేవుడు. ఎవరిచ్చారు అతనికి ఆ అర్హత లేకపోతే ఆ వరం? దేవుడే ఇచ్చాడు. దేనికి ఉపయోగించాలి? దేవుని బిడ్డలకు ఉపయోగించకూడదు, బయట వారికి ఉపయోగించాలి. బయట వారి దగ్గర బహుమానాలు పొంది దేవుని బిడ్డలుగా నువ్వు ఉండాల్సింది పోయి పాపిగా మారతానంటే ఊరుకుంటాడా దేవుడు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుడు బాలాహు బహుమానాలు పుచ్చుకొని ఇశ్రాయేల్ని చెప్పిద్దాం అనుకుంటే ఆ శాపాన్ని తిప్పికొట్టే పరిస్థితికి వచ్చేసింది. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనం చూద్దామా? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఏమని చెప్పింపగలను? దేవుడే చెప్పింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడే భయపెట్టలేదే. జాగ్రత్తగా మీరు ఆ మాట చూడండి ఒకసారి. శపించాలన్న ఎవరు? దేవుడే శపించాలి. భయపెట్టాలన్న ఒక మనిషిని ఎవరు? దేవుడే భయపెట్టాలి. ఒక్కోసారి దేవుడు భయపెట్టినా ఆ భయం కామన్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఆ తర్వాత చచ్చిపోతారు వీళ్ళు. ముందేమో హెచ్చరిక చేస్తాడు, తర్వాత ఏమో గద్దిస్తాడు, వినకపోతే భయపెడతాడు, భయపెట్టినా వినకపోతే అప్పుడు నేనేం చేయాలి? భూమి మీద లేకుండా చేయాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళొకసారి చదువుదాం అన్నమాట. మళ్ళొకసారి చూద్దాం. 23వ అధ్యాయం చూసారా ఏమంటుండో? 8వ వచనం. ఏమనేది ఒకవేళ మనిషి అయితే నువ్వు ఏమని చెప్పింపగలను? దేవుడే చెప్పించలేదే. అంటే చెప్పించాల్సింది ఎవరు? మనుషులా దేవుడా? దేవుడు. మనుషుల శాపాలు తగలవు, ముందు దేవుడు శాపాలు తగులుతాయి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనుషుని శపించారు అనుకోండి, నోవాహు గారు శపించారు. ఆ శాపం ఎందుకు తగిలిందంటే అది దేవుడు ఆమోదించటం వల్ల జరిగింది, దేవునికి ఇష్టంగా ఉండబట్టి జరిగింది. ఆ శపించిన వాడు కూడా దేవునికి నమ్మకమైన వాడు కనుక జరిగింది. ఈ శపించేవాడు భ్రష్టుడై ఉండి ఆ శాపాలు పొందేవాడు భ్రష్టుడై ఉంటే ఆ శాపాలు ఎందుకు తగులుతాయి? ఆలోచించారా? అందుకే ఏమంటున్నాడు? శపించేవాడు ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదు. అసలు భయపెట్టాలన్నా దేవుడే కదా, శపించాలన్నా దేవుడే కదా. ఏది జరిగినా కానీ దేవుడి నుండి జరగాలి కదా. ఏది జరగాలన్నా దేవుని అనుమతితో జరగాలి కదా. యోబు గారి శరీరాన్ని అనుమతి తీసుకున్నాడట ఎవరో? అపవాది. అయ్యా నువ్వు కంచేసావు, ఆ కంచె తీస్తే ఆ యోబు జీవితం ఏంటో, నీకు యథార్థత ఏంటో నీకు నేను చూపిస్తానన్నాడు. సరే నేను కంచె తీశాను అనేసరికి యోబు గారికి ఉన్న ఆస్తులు, అంతస్తులు, కుమారులు సమస్తమును బాగొట్టుకున్నాడట. మనిషి శరీరం కొరకు ఏదైనా చేస్తాడు, ఏదైనా సాధించగలడు కనుక ఆ శరీరం మీద కూడా నాకు అనుమతి ఇచ్చగలవా అన్నాడట. సరే ఇస్తానన్నాడట దేవుడు. అంటే ఒక మనిషిని ఎంతగా దేవుడు కాపాడుకుంటున్నాడంటే ఎదుటి వాడిని శాపాలు తగలకుండా కూడా కంచె వేసుకున్నాడట దేవుడు. ఒకని శాపాలు తగలాలంటే దేవుడు అనుమతిస్తేనే శాపాలు తగులుతాయి. ఎవరు అనుమతి ఇవ్వాలి? దేవుడు. నువ్వు తిట్టినంత మాత్రాన తగులుతాయి అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు పొగిడినంత మాత్రాన వస్తాయి అనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదించినంత మాత్రాన వస్తాయి అనుకుంటున్నావా? మీకు బాగా గుర్తుపెట్టుకోండి. సేవకులు ఎవరైనా కొత్త వారు వస్తే చాలామంది మేము వాటి పోతూ ఉన్నప్పుడు, పల్లెటూరులోకి పోతున్నప్పుడు
చాలా మంది మేము కొత్తగా పోయినప్పుడు వెంటనే వచ్చిన 10 మంది 20 మంది వచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. దేవుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు, ప్రార్థన చేసే మనుషులకు కాదు. మనం రిక్వెస్ట్ పెడతాం కానీ దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అన్నది దేవుడి నిర్ణయం, అది దేవుని చిత్తం. అందుకే మనం శాపం పెట్టామనుకో అది నిజమైందా కాదా అని తెలుసుకోవడానికి ఏం జరిగేదో తెలుసా? ముందు అనుమతి దేవుడి నుండి రావాలి. అర్థమైందా? రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం. ఎక్కడ ఒక ప్రవక్త గారు ఉన్నారు, ఈయన గారి గురించి కూడా మరొకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. త్రోవను పోవుచుండగా పట్టణంలో నుండి వచ్చి బాలుగట పట్టణం నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము అని అపహాస్యం ఒక ప్రవక్తని ఎలీషా గారిని హేళన చేసి మాట్లాడుతున్నారట. మీకు అర్థమైందా అమ్మా? వింటున్నారా? ఒక మనిషిని, ఒక ప్రవక్తని, ఒక సేవకుడిని హేళన చేసి మాట్లాడుతున్నారట. మరి ఇప్పుడు శాపం తగిలిద్దా తగలదా అంటారా? నీకు నోరు ఉందని, నీకు అసూయ పుట్టిందని, నీకు నచ్చినట్టుగా లేదని, నీకు అవకాశం దొరకలేదని, నీకు నచ్చినట్టుగా నీ సేవకుని నువ్వు దూషిస్తానంటే, నీకు సేవకుని హేళనగా మాట్లాడతానంటే ఆ శాపం రిటర్న్గా నీకే వచ్చి తగులుతాయి. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? చాలామంది మన సంఘంలో కూడా ఉన్నారు హేళన చేసి మాట్లాడేవాళ్ళు. ఒక దైవదాసుని హేళన చేస్తే బోడివాడా అని ఎక్కిపోమ్ము అని చెప్పి అపహాస్యము చెయ్యగా 24 వచనం, అతడు వెనుక తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంటులు అడవిలో నుండి వచ్చి ఎంతమందిని చంపేసినాయి? 2 ఎలుగుబంట్లు వచ్చి ఎంతమందిని చంపేసినాయి అట? 42 మందిని చంపేసినాయి. ఏంటి శాపం తగిలిందా? తగిలింది. ఎవరిని? దైవజనుడు శపించాడట. ఎవరిని? బాలురను అని రాయబడింది పైన. బాలురను శపించాడట. ఎందుకంటే పాపం తల మీద వెంట్రుకలు లేవట. అమ్మ వింటున్నారా? తల మీద వెంట్రుకలు లేవు, పాపం ఆ దారిన పోతా ఉన్నాడు. మనం చూసి ఆ గుండు చూసేవి ఎలా ఉందో భలేగా ఉంది కదా అని హేళన చేస్తా అంటారు. ఆ వ్యక్తి దైవజనుడా, సేవకుడా, మంచి విశ్వాస యథార్థవంతుడు అని ఆలోచించం, హేళన చేయటం ఎక్కువ. ఇక్కడ కూడా బాలురట రోడ్డు మీద పోతున్న వ్యక్తిని చూసి ఏమంటున్నారట? బోడివాడ ఎక్కిపోమ్ము అని హేళన చేసిన అమ్మటనే వెంటనే 2 ఎలుగుబంట్లు వచ్చినాయండి, శపించిన వెంటనే 42 మందిని హతం చేసి చంపేసినట్టుగా మనం బైబిల్లో చదువుతున్నాం. అంటే శాపం తగిలిందా లేదా అంటే ఖచ్చితంగా తగిలింది. తన దాసులను హేళన చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాదు. అది మాత్రం జ్ఞాపకం చేసుకో. మనిషే కదా, ఎందుకు తగులుతాయి అని అనుకుంటున్నారేమో. దైవదాసుని అంటే ఖచ్చితంగా తగులుతాయి, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంటే ఇందుట్లో కూడా దేవుని అనుమతి కావాలా అంటే దేవుని అనుమతి వచ్చింది. దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకనంటే యథార్థంగా బ్రతుకుతున్నాడు ఎలీషా గారు. దేవుని కోసం, దేవుని మహిమార్థమై ఒక ప్రవక్తగా జీవిస్తున్నప్పుడు హేళనగా మాట్లాడిన ప్రతి వానికి ఆ శాపము, మనిషి పెట్టిన శాపం తగిలింది. అంటే దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు అన్నది మనకు అర్థమైతే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న శాపాల గురించి కాసేపు చదువుతాం. ఎందుకంటే ఇప్పటివరకు పాత నిబంధనలో చదువుకున్నాం కదా, క్రొత్త నిబంధనలో కూడా శాపాలు ఉన్నాయా? ఎందుకంటే యేసు ప్రభు వచ్చాడు కదా, ఇవన్నీ తీసేసి ఉంటాడు కదా. ఇప్పుడు మరి క్రొత్త నిబంధనలో శాపాలు ఎందుకు ఉంటాయి? మొత్తం ఆశీర్వాదాలే. ఎందుకంటే కృపాకాలం కదా. ఏంటంటే కృపాకాలం కదా, యేసు ప్రభు వచ్చిందంత మార్పులు జరిగిపోయాయి కదా అని అంటే యేసు ప్రభువు కూడా శాపం పెట్టినాడా అంటే యేసు ప్రభువు కూడా శాపం పెట్టింది. ఎవరికి పెట్టాడో చూద్దాం ఇప్పుడు. అయ్యా
మత్తయి సువార్త 25వ అధ్యాయం యేసు పెట్టిన శాపం ఏంటి? మన రక్షకుడైన యేసు క్రీస్తు క్రైస్తవులకు పెట్టిన శాపం ఏంటో చూద్దాం ముందు. మత్తయి సువార్త క్రైస్తవులకి యేసు ప్రభు రక్షకుడు, ప్రేమామయుడు, దయామయుడు. వింటున్నారమ్మా? ప్రేమామయుడు, దయామయుడు అని చెప్పుకుంటున్న యేసు ప్రభు పెట్టిన క్రైస్తవులకు పెట్టిన శాపం ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుదాం. 41వ వచనం నుండి చూద్దాం. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూచి తప్పింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని. అసలు ఆ చెప్పించడానికి కారణం ఏంటో చూడండి. ఇప్పుడు బాగా వింటున్నారా? మీకు అర్థమైందా వాక్యం? మళ్ళీ ఒకసారి వివరణ ఇస్తున్నా చూడండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎవరు చెబుతున్నారో కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడవైపు నుండి వారిని చూసి శపింపబడిన వారులారా, ఈయన ఎవరో తెలుసా? 40వ వచనంలో చెప్తున్నాడు. అందుకు రాజు అని రాయబడింది. అక్కడ రాజు ఉంది. అక్కడ ఆ రాజు గారు ఎవరో తెలుసా? ఆ రాజు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ రాజుగారు శపించింది ఎవరినో తెలుసా? క్రైస్తవుల్నే. ఎందుకంటే క్రైస్తవులుగా క్రీస్తు రక్తమందు కడగబడి క్రీస్తులోనికి వచ్చి చెయ్యవలసిన క్రియలు చెయ్యకుండా చెయ్యకూడని అపరాధాలు చేస్తున్నారట. అలాంటి వారికి ఇచ్చే శాపం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం 41వ వచనంలో. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూసి శపింపబడిన వారులారా, ఎవరిని అంటున్నాడు? క్రైస్తవుల్ని. ఎందుకు అన్నది మనం కింద చూస్తే మీకు అర్థమవుతుంది. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఎప్పుడైనా భోజనం పెట్టారా? నేను దప్పికొంటిని, మీరు నాకు ఎప్పుడైనా దాహానికి ఇచ్చారా? ఇయలేదు కదా. నేను పరదేశిని అయి ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. నేను దిగంబరనై ఉంటిని, మీరు నాకు బట్టనివ్వలేదు. నేను రోగినై సరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడలేదు లేదని చెప్పాను. అందుకు ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉంటే, దప్పికొని ఉంటే, పరదేశివై ఉంటే, దిగంబరువై ఉంటే, రోగివై ఉంటే, శరసాల్లో ఉంటే చూసి నీకు ఉపచారం చేయలేదేంటి? ఎందుకు ప్రభువా అంటే, అప్పుడు అంటున్న మాట 45వ వచనం. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. క్రైస్తవుడిగా ఎదుటి వారిని, ఈ సహోదరుని ప్రేమించే వారిగా ఉండాలి. క్రైస్తవుడిగా నీ సహోదరిని ప్రేమించేవాడిగా ఉండాలి. నువ్వు అవసరమైతే నీకు 2 అంగీలుంటే ఒక అంగీ ఇచ్చేటట్టుగా ఉండాలి. నువ్వు అవసరమైతే ఎదుటి వారికి భోజనం సిద్ధపరిచేటట్టుగా ఉండాలి. అవసరమైతే దాహం తీర్చేవాడిగా ఉండాలి. క్రైస్తవుడికి లక్షణాలు ఇవే. ఎవరైనా ఉన్నారా? ప్రేమించమంటే ఏం చేస్తున్నారో తెలుసా? దూషించటం, అసూయ పెట్టుకోవటం ఎక్కువైపోయింది. సంఘాల్లో కొట్లాటలట, కక్షలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఒక క్రైస్తవుడిని చూసి ఇంకొక క్రైస్తవుడు వార్చలేడు. అర్థమైందండి? ఒక వ్యక్తిని చూస్తే మళ్ళీ ఇద్దరు కూడా ఒకటే సంఘం, విశ్వాసులు ఇద్దరు కూడా ఒకటే సంఘం, కానీ వార్చలేడు. అసూయ. ఒకడు ఎదుగుతుంటే వార్చలేడు, ఇంకొకడు వెనక పట్టుకొని లాగటానికి ప్రయత్నం చేస్తాడు. అసూయ, ద్వేషం. సంఘానికి వచ్చిన క్రీస్తు రక్తమందు కడగబడ్డా ఈ ద్వేషాలు, కలహాలు మనసులో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నేను పరిశుద్ధుడిని, నేను దేవుని బిడ్డనంటే శాపాలు ఎందుకు రావు? చూడండి ఒకసారి. అందుకే యేసు ప్రభు పెట్టాడంటే ఎన్ని శాపాలు పెట్టాడో చూడండి. ఆ రాజుగారు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎవరికి పెట్టాడు? క్రైస్తవులకే. క్రైస్తవులు చేయాల్సిన లక్షణం ఏంటో తెలుసా? ఏమన్నాడు? 42వ వచనంలో అంటున్నాడు, నేను ఆకలి కొట్టిన. ఎప్పుడైనా నువ్వు క్రైస్తవుడిగా ఏదో పేదవాడిని చూసి నువ్వు భోజనం పెట్టావా? పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా?
నువ్వు పెట్టకపోవటం వల్ల నీకు వచ్చిందేంటో తెలుసా, ఒరిగిందేంటో తెలుసా, 1 కేజీ బియ్యం మిగిలాయి అనుకుంటున్నావా? నువ్వు దేవుడిచ్చు యేసు క్రీస్తు పెట్టిన శాపానికి గురైపోయావు నువ్వు. అర్థమైందా? నాకు భోజనం పెట్టలేదు, తప్పికొట్టినప్పుడు నాకు ఆ దాహానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు నువ్వు. ఎదుటి కనపడుతున్న నీ సహోదరునికి ఇవ్వలేని నువ్వు కనపడని దేవునికి నేను మొరపెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తావని చర్చికి వస్తే అసలు నిన్ను పట్టించుకోడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు శాపాలు మోస్తున్నావు, పాపాలు శాపాలు 2 కలిపి మోస్తున్నావు. నువ్వు పాపిగా ఉన్నావు, తర్వాత దేవుడిచ్చే యేసుక్రీస్తు ఇస్తూ శాపాలు కూడా మోస్తున్నావు. నువ్వు దాహానికే మంచి నీళ్ళు ఇవ్వలేదు, పరదేశిని ఉంటే చేర్చుకొనలేదు, ఇంకా దిగంబరనై ఉంటే ఎదుటి వారికి బట్టలు కూడా ఇవ్వటానికి మనసు రాదు. నీకు ఎదుటి వారికి బట్టలు ఇవ్వటానికి మనసు రాదు. రోగినై సరసాల్లో ఉంటే చూడటానికి కూడా రాలేదు, ఓదార్చడానికి. సంఘంలో ఎవరికైనా బాగలేదంటే ఓదార్చాలట, ప్రార్థన చేయాలట, బాధల్లో ఉన్న వారిని ఓదార్చాలట, కష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలట. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయటానికే ఇష్టపడరు మనోళ్ళు. ఇవన్నీ దేవుడిచ్చిన శాపాలను పొందుకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవునే నాకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకోబాకండి, క్రైస్తవులకే ఎక్కువ శాపాలు ఉన్నాయి. ఆశీర్వాదాలు కాదు, శాపాలు ఎక్కువ ఉన్నాయి. పాపాలు చేస్తున్నావు, శాపాలు మోస్తున్నావు, 2 ఉన్నాయి. అందుకే నిత్య నరకాగ్ని ఎవరికో తెలుసా? క్రైస్తవులకే. ఇది అర్థం కాక క్రీస్తు రక్తమందు కడగబడ్డా చర్చికి వచ్చినా దేవుని ఆశీర్వాదాలు మొత్తం అబ్రహామును దీవించిన దేవా నన్ను ఎందుకు దీవించమని అడుగుతారు. మోషేని నడిపించిన దేవా నన్ను ఎందుకు నడిపించమని అంటారు. వింటున్నారా? మోషేని నడిపించిన దేవుడు నన్ను ఎందుకు నడిపించడు, అబ్రహామును దీవించిన దేవుడు నన్ను ఎందుకు దీవించడాడు. నువ్వు శాపాల పాలైనవు నాయన, నువ్వు శాపాల పాలైనవు. నీకు అర్థం కాదు ఏంటంటే నువ్వు శాపాల పాలైనవు. క్రీస్తు పెట్టిన శాపాలు ఇవి, తండ్రి అయిన దేవుడు పెట్టినవి కాదు, క్రీస్తు పెట్టిన శాపాలు ఇవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. ఇంకొక శాపం గురించి కూడా చదువుదాం. క్రైస్తవులకి ఇంకొక శాపం గురించి కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. గాక అమ్మ వినాలి, గాక గాక అని రాసింది ఏంటంటే నాకు అర్థం కాలే. ఇంతకీ గాకలేంటి? గాక అంటే ప్రామిస్, అవును గాక అంటే ప్రామిస్, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరు? దేవుడే. ప్రభువుని ప్రేమించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా చర్చికి రాకుండా ఉన్నారే, వీళ్ళంతా శాపాలు నెత్తి మీద మోస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. నాకు డ్యూటీ ఉందని, నాకు ఉద్యోగం ఉందని, నాకు వ్యాపారం ఉందని, నాకు పని ఉందని, నాకు బంధువులు వచ్చారని, నాకు స్నేహితులు వచ్చారని దొంగ వేషాలు వేసుకుంటున్న పనికి మాలిన వీళ్ళందరూ ఎవరి శాపాలు మోస్తున్నారో తెలుసా? దేవుని శాపాలు. ఎందుకు తెలుసా? ప్రభువును ప్రేమింపకుంటే వాడు శాపమును పొందును. అర్థమైనా? ప్రభువుని ప్రేమించాలి. ప్రేమించడం అంటే నువ్వు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నావా అంటే రావట్లేదు అంటే నువ్వెవరివి? శాపనార్థాలు, దేవుడు పెట్టిన శాపాన్ని మోస్తున్నావు. పాపంలో పడిపోయావు, శాపాన్ని మోస్తున్నావు. మీకు అర్థమైందా? దేవుని ప్రేమించడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. దేవుని ప్రేమించడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వినాలి. దేవుణ్ణి ప్రేమించటం అంటే ప్రేమించకపోతే, ప్రభువుని ప్రేమించకపోతే, దేవుణ్ణి ప్రేమించకపోతే శాపగ్రస్తుడు అని మీరు ఇప్పుడు చదివారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలు గైకొంటారు. అది సంగతి.
నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలు నువ్వు గైకుంటావు. దేవుని ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నువ్వు అభివృద్ధి పొందినా కూడా దేవునికి కానుకలు ఇవ్వాలి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు పాటలు పాడాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, సంఘ సహవాసంలో ఉండాలి. ఇందాక చెప్పాం కదా, అపోస్తల కార్యములు 2:42 అపోస్తలుట వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. సంఘానికి రాకుండా ఉన్నామంటే ఆజ్ఞ అతిక్రమించినట్టే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ప్రేమించట్లేదు కనుకనే శాపం. వినాలిటో, దేవుని ప్రేమించట్లేదు కనుకనే శాపం. పాపం చేస్తున్నావు, దాని మీద శాపం వస్తుంది. ఎవరు పెట్టారు బాబు ఈ శాపం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇస్తున్నావా దేవునికి? ఇవ్వట్లేదు, ఇవ్వటం లేదు, అందుకే శాపం వస్తుంది. ఇది నన్ను అందుకే శాపం వస్తుంది. అందుకే దేవుని ప్రేమించకపోతే శాపాల పాలు అవుతారా? అవుతారు. ఏమన్నాడు మత్తయి సువార్త? మనం చాలాసార్లు చదువుకున్న మాట ఇది. మత్తయి సువార్త 10:37 10:37 మత్తయి సువార్త 10:37 తండ్రి అయినను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చుట్టాలు వచ్చారు, పక్కాలు వచ్చారు అని వాళ్ళ మీద పెట్టి చర్చి మానేద్దాం అనుకుంటున్నావేమో. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అది సగం. నాకు పాత్రుడు అవ్వాలంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి మొదటి స్థానం నాకు ఇవ్వాలి. అర్థమైందా? నాకు మొదటి స్థానం ఇవ్వాలి. నాకు ఇవ్వకుండా, నన్ను జ్ఞాపకం చేసుకుంటా, నన్ను ప్రేమించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీకు ప్రభువు పెట్టే శాపం ఏంటో తెలుసా? మళ్ళొక్కసారి చదువుతున్నా చూడండి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చు వరకు వచ్చుచున్నాడు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అంటే ప్రభువుని దేవుణ్ణి ప్రేమించకపోతే శాపం వస్తుందా? వస్తుంది ఖచ్చితంగా. అది పెట్టింది ఎవరో తెలుసా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త ఇంకొక మంచి మాట చదువుదాం. యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 4:20 యోహాను రాసిన మొదటి పత్రిక 4:20 చూద్దాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును, తాను చూసిన సహోదరుని ప్రేమింపను వాడు, చూడని దేవుని ప్రేమింపలేదు. అది సంగతి. నీ ఎదుటిగా ఉన్న నీ సహోదరుని ప్రేమించలేవు కానీ నీ సేవకునికి ఆ సంఘాన్ని ప్రేమించడం చేత కాదు, సంఘంలో విశ్వాసుల్ని ప్రేమించడం చేత కాదు, బలహీనుల్ని ప్రేమించడం కాదు. కానీ నేను దేవుని ప్రేమిస్తున్నాను, చర్చికి వస్తున్నాను, ఆశీర్వాదాలు మొత్తం నాకే అనుకుంటున్నావు. నువ్వు ఎడకొచ్చి కూర్చొని శాపాలు పొందుతున్నారు చాలా మంది. ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి చెబుతున్న మాట ఏంటో తెలుసా? చర్చికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి అనుకున్న ప్రతి వారికి దేవుణ్ణి సరిగ్గా నువ్వు ప్రేమించకపోతే నువ్వు చర్చికి వచ్చినా గాని శాపాలు మోస్తున్నావు అని అర్థం. పాపం చేయవాడు ప్రతివాడు నరకానికి వెళ్తాడు. శాపం దేవుని నుండి వచ్చింది, పాపం నువ్వు చేస్తే వచ్చింది. ఈ రెండిటిని భుజం మీద వేసుకొని మోస్తున్నవాడవు నువ్వే, కానీ నువ్వు ఆశీర్వాదానికి వారసుడు కాలేవు. అర్థమవుతుందా? అందుకే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నావు. నీ సహోదరుని కంటి ముందు కనపడే నీ సహోదరుని ప్రేమించట్లేదు, కానీ కనపడని దేవుని నేను ప్రేమిస్తానని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. లూకాసు వార్త 6:28 లూకాసు వార్త 6:28 కూడా చూద్దాం. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి,
మిమ్మల్ని చెప్పించు వారిని దీవించుడి, బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని రాయబడింది. బాగా ఆలోచించండి. శపించే వారిని దీవించమని ఎందుకు అంటున్నాడో తెలుసా? నువ్వే రక్షణ అయితే పొందావో ఆ రక్షణ ఎదుటివారు కూడా పొందాలి. అది దీవెన. అది ఏ రక్షణ అయితే ఏ రక్షణలో నువ్వు వచ్చావో, ఏ క్రీస్తు సంఘములోనికి నువ్వు వచ్చావో ఆ క్రీస్తు సంఘములో ప్రతివారు కూడా ఉండాలని కోరుకోవాలి. అది దీవెన. ఒకవేళ ఎదుటివారు నిన్ను దూషించినా, నేను పోయిన వారం చెప్పాను, వాక్యం మాకు నచ్చదో వినం మేము అన్నా కానీ వాళ్ళని దీవించమనటానికి కారణం, దీవించండి గాడ్ బ్లెస్ యూ అంటానికి కారణం ఏంటో తెలుసా? మేము ఏ రక్షణ అయితే పొందామో ఆ రక్షణ నీకు కూడా వచ్చును గాక అని అర్థం. ఈ మాటకు అర్థం అది. దీవించమంటే ఒక గాడ్ బ్లెస్ యూ చెప్పి వెళ్ళిపోవడం కాదు, సువార్త ప్రకటించిన ఆయన అని అర్థం. ఎదుటి వాడే రక్షణలోకి నడిపించమని అర్థం. అర్థమవుతుందండి? అంతేగాని శపించారు కాబట్టి వాళ్ళని దూషిస్తానంటే కుదరదు. అర్థమైందా? మీకు ఆలోచించండి ఒకసారి. అందుకే లేఖనాలు ఏమంటున్నాయంటే శపించు వారిని, చూడండి కదా ఆ మాట మంచి మళ్ళొకసారి చదువుదాం. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాడిని వైపు రెండవ చెంప త్రిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తి తీసుకొని పోని అడ్డగింపకము అన్నాడు. అర్థం ఏంటో తెలుసా? నీవే రక్షణలోకి వచ్చావో, ఏ వాక్యానికి నువ్వు లోబడుతున్నావో అదే వాక్యానికి ఎదుటివారు లోబడాలి. వారు దూషించినా హేళన చేసినా అది దేవుడిచ్చే వరం, దేవుడిచ్చే ఆశీర్వాదం. దాన్ని వదిలేసుకొని నువ్వు దూషిస్తాను, నేను తిడతాను, కొడతాను అంటే కుదరదు. క్రైస్తవుడిగా నువ్వు ప్రేమించాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు. శాపాలు పెట్టే కాడ పెట్టు, కానీ అసలు కాడ విషయం ఏంటో తెలుసా? నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసు? దీవించడం పని మీద ఉండాలి. నువ్వు వాక్యం ప్రకటించే పని మీద ఉండాలి. నువ్వు పొందిన రక్షణ ఇతరులు పొందేటట్లుగా చేయాలి. అంతేకాని శాపాలు పెడతానని తిరగకూడదు క్రైస్తవుడిగా. ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ఆ మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. దేవుని వాక్యమును ప్రకటించకుండా నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడవును గాక. రక్తము ఓడ్చుకుంటా ఖడ్గము దువ్వివాడు శాపగ్రస్తుడవును. నువ్వు చెయ్యాల్సిన కార్యం, దేవుని పని నీ ముందుంటే, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెబుతుంటే సువార్త ప్రకటించకపోతే శాపం రాకపోతే ఏమవుతుంది? అవునే, అర్థమవుతుందా? సువార్త ప్రకటించే బాధ్యత నీకుంది, అది నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే యెహోవా కార్యము అంటేనే దేవుని పని. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాడు ఎవరైనా సరే వాళ్ళు గొప్పవారైనా ఉన్నత స్థితిలో ఉన్నా వారికి దేవుడు పెట్టే శాపం వస్తుంది. క్రైస్తవులకు వచ్చే శాపాలు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. సువార్త ప్రకటించే బాధ్యత నీకుండి కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. పోనీ నువ్వు సువార్త ప్రకటించే వారికి సహకారిగా ఉన్నావా? పోనీ అట్లా కూడా లేవు. కనుక నువ్వు శాపాల పాలయ్యావు. క్రైస్తవురాలు అమ్మా వింటున్నారా? నీ పనేంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పబడింది. మీరు సువార్త ప్రకటించండే కాదు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పబడింది. కానీ నీ నిర్లక్ష్యము, నీ అశ్రద్ధ, యెహోవా కార్యము నువ్వేం చేస్తున్నావు? అశ్రద్ధగా చేస్తున్నావు గనక ఆయన శాపగ్రస్తుడు అవుతాడు. ఎవరు? దేవుని పని నిర్లక్ష్యం చేసిన వాడు. దేవుని శాపం వస్తుంది. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తున్నావు, దేవుని పనిని అశ్రద్ధగా చేస్తున్నావు కాబట్టి నీకు శాపం వస్తుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 27వ వచనం. 28వ అధ్యాయం 27వ వచనం.
బీదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును అన్నాడు. అర్థమవుతుందండి? బీదలు కన్ను ముందు కనబడుతుంటే, బీదలు ఎవరు అంటే మీకు మళ్ళీ వాక్యం తెలియని వాళ్ళని నీకు అర్థం కావాలి. నువ్వు సహకారిగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. అంతేగాని నాకెందుకని మొహమ్మో ఏమనే కళ్ళు మూసుకున్నావు అనుకో, నాకేం జరిగినా నాకెందుకని కళ్ళు మూసుకున్నావు అనుకో, బహుశాపాల పాలయ్యేది ఎవరో కాదు, నువ్వే క్రైస్తవుడా. ఎందుకంటే దేవుని కార్యాన్ని, దేవుని పనిని, దేవుని కొరకు బ్రతకాల్సిన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి, అశ్రద్ధ చేసి సుఖానికి అలవాటు పడిపోయావు నువ్వు. ఏమన్నా ఎలాంటి సుఖమో ఒకసారి చూద్దాం. ఒకసారి రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఎలాంటి సుఖానికి అలవాటు పడ్డారో చూద్దాం ఒకసారి. రెండో పత్రిక 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే, అంటే యేసు ప్రభు ఎన్ని గ్రామాలు తిరిగాడో, ఎన్ని గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించాడో, కానీ ఇప్పుడున్న క్రైస్తవులు ఎలాంటి వారో తెలుసా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఎలాంటి వారి భక్తి గురించి చెబుతూ 5వ వచనం, పైకి భక్తి కావాలే ఉండి కానీ శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇటు వారికి విముఖుడు వై ఉండుము. చూసారా? ఈ శాపాలు ఎవరికండి? అంజలి కంటే మనకెందుకు వస్తాయి? మనం క్రైస్తవులం కదా, మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎప్పుడు ఆశీర్వాదాలే, కూర్చున్న కాడ, లేచిన కాడ, అక్కడ ఇక్కడ మొత్తం ఆశీర్వాదాలే. శాపాలు మనకెందుకు వస్తాయంటే, క్రైస్తవుడా నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యకపోవటమే పెద్ద శాపం. నువ్వు సంఘానికి రాకపోవటమే నువ్వు శాపం. దేవునికి ఇయ్యకపోవటమే శాపం. దేవుని పనిలో పాలిభాగస్తుడుగా ఉండకపోవటమే శాపం. పోనీ నువ్వు చేస్తున్న పని దేవుని పని అయితే ఆశీర్వాదాలు పొందొచ్చు, నిర్లక్ష్యము చేస్తే అది శాపం. ఇవన్నీ ఎవరివి? క్రైస్తవులకు శాపాలు లేవు. యేసుప్రభు వచ్చాడు, మార్పులు చేశాడు, ఇంకా మనకు శాపాలు తప్ప అన్ని ఆశీర్వాదాలే అనుకుంటున్నారు చాలా మంది. అండ్ రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఏంటట? ఏం తీసుకొచ్చాడట? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే సువార్త. ఏంటి ఆశీర్వాదం అంటే సువార్త. అది ఎలా ఉండాలో తెలిసి సంపూర్ణముతో వత్తునని ఎరుగుదుము అంటే, సంపూర్ణమైన సువార్తను ప్రకటించడానికి తీసుకొని వస్తాను. నేను ఏం తీసుకొని వస్తాను తెలుసా? సువార్త. అది మనుషులకు ఆశీర్వాదం. సువార్త బోధించకపోవటం శాపం. పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? సువార్త ఆశీర్వాదం, సువార్త ప్రకటించడం ఆశీర్వాదం, సువార్త ప్రకటించకపోవటం శాపం. ఇది గమనించకుండా ఏదో టైంపాస్కి ఒక 2 గంటలో 1 గంట చర్చిలో కూర్చొని, ఆ ప్యాను గారికి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకొని, ఆ గోడలకు అనుకొని, లేకపోతే ఆ కునుకుపాట్లు పడుకుంటాం, లేకపోతే ఆ సెల్ ఫోన్ నొక్కుంటాం. ఈ దుర్మార్గపు బుద్ధి ఉందే, 2 పాపాలు. ఒకటి పాపము, దేవుని శాపము వాళ్ళ నెత్తి మీద మోస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ నెత్తి మీద ఉంది, వాళ్ళు మోస్తున్నారు. అది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎప్పుడు అర్థమైతే బ్రదర్ అన్నారనుకో, నువ్వు ఎప్పుడైతే కళ్ళు మోస్తావో అప్పుడు నువ్వు నరకంలో ఉంటావు. పాతాళంలో ఉన్న నిత్య నరకంలో ఉండటానికి అవకాశం ఏంటో తెలుసా? నీకు భూమి మీద ఉండగా సరి చేసుకో. తెలుసుకో ముందు వాక్యాన్ని, నేర్చుకో ముందు వాక్యాన్ని, బోధించు వాక్యాన్ని, ప్రకటించు సువార్తని. అంతేకాని అవకాశం దొరికింది కాబట్టి 1 గంట కూర్చొని వెళ్ళిపోతావు అనుకుంటావా? అవి శాపాలు. కొత్త నిబంధనలు నువ్వు ఎప్పుడు చదవలేదనుకుంటా. సువార్త ప్రకటించటము ఆశీర్వాదం,
సువార్త తీసుకువెళ్ళటము ఆశీర్వాదం, సువార్త ప్రకటించకపోవటము, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయటము శాపం. అర్థమైందా? ఇంకా చదువుదాం. కీర్తన గ్రంథము 109వ కీర్తన 28వ వచనం. కీర్తన గ్రంథము 109వ కీర్తన 109వ కీర్తన 28వ వచనం. 28వ వచనం. వారు శపింపబడుతున్నారు గాని దొరికిందా? మనుషులు శపించినను దేవుడు దీవిస్తున్నాడట. ఇక్కడ చూడండి, ఎందుకంటే మనుషులు ఎవరు? లోకంలో ఉన్నవారు. కానీ నువ్వు చేసే గొప్ప కార్యముల వల్ల ఆ శాపాలు ఆశీర్వాదకరంగా మారుతున్నాయట. అందుకంటున్నాడు, వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుచున్నావు, వారు లేచి అవమానం పొందగరు కానీ నీ సేవకుడు సంతోషించును. నువ్వు హేళన చేసినా ఏది చేసినా నీ ఆశీర్వాదం వాళ్ళకు ఉందయ్యా. వాళ్ళు శాపాలు పెట్టచ్చు కానీ నీవు ఆశీర్వదిస్తున్నావు. వాళ్ళు శాపాలు ఆమోదించాలన్నా నువ్వే, నువ్వు ఒకవేళ ఆశీర్వదించాలన్నా నువ్వే. అలాంటి నీ నుండి శాపాలైనా ఆశీర్వాదాలైనా రావాల్సింది మనుషులు శపిస్తే తగులుతాయా? ఒకసారి ఆలోచించండి. ఇంకేమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక మనం చాలాసార్లు చదువుకున్నమాట. 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3 వారసులగుటకే పిలువబడితిరి కనుక అది మనము సువార్త ప్రకటించటంలో దీవించే వారిగా ఉండాలి, శపించే వారిగా ఉండకూడదు. అర్థమవుతుందండి? మనము దీవించే వారిగానే ఉండాలి కానీ శపించే వారిగా ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు చేసే వారిగా మనం ఉండకూడదు అన్నది దేవుని ఉద్దేశం. క్రైస్తవుల ఉద్దేశం ఏంటో తెలుసా? ఉన్నదే చిన్న జీవితం. ఆ చిన్న జీవితంలో దేవునికి అనుకూలంగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ, ప్రకటించే వారికి సహకరించుకుంటూ, అవసరమైతే మన కష్టార్జితాన్ని దేవునికి ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప లేదు వాడిని తిడతా ఈయన తిడతా ఏమన్నా నేను గొంతు కాస్త తెరిచిన సమాధి, వాళ్ళ పెదవుల కింద సర్పం ఉంది, విషం ఉంది అని చెప్తున్నాడు. అందుకే అసూయతో తిడతా, ద్వేషంతో తిడతా, వాడు నా మాట ఏం లేదని తిడతా, వీడి నా మాట ఏం లేదని తిడతా. నీ తిట్లు ఎవరికి తగలవు. ఆ తిట్లని రివర్స్ అయ్యి నీకే తగలొచ్చు, జాగ్రత్త. అది కాబట్టి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదామా? ఇక మీదట పరలోకములో ఏముండదట? శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఎక్కడా? పరలోకములో. ఎక్కడా? సంఘములో. సంఘంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. శాపనార్థాలు పెట్టేవాళ్ళు కాదు. శాపాలంటే తిట్టేవారు కాదు. పరలోకంలో అవి ఉండకూడదు, సంఘంలో అవి ఉండకూడదని దేవుని ఉద్దేశం చెప్తుంది. అర్థమవుతుందా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో మంచి మాట ఉంది, ఒకసారి చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏ నోటితోటైతే దేవుణ్ణి స్తుతిస్తున్నావో చూడండి ఒకసారి మాట. 3వ అధ్యాయం 9-10 వచనాలు. దొరికిందా? దీనితో తండ్రి ప్రభువును స్తుతించును, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుము. ఏంటంట? 8వ వచనం నుండి చదువుదామా? ఏ నరుడును నాలుకయు సాధన చేయనరుడు, అది మరణకరమైన విషముతో నిండినది. ఎలాంటిదట? మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరంతరమైన దుష్టత్వమే. దీనితో తండ్రినైన ప్రభువును స్తుతించును. ఏ నాలుగుతోటి అయితే దేవుణ్ణి స్తుతిస్తున్నావో, ఎడకొచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నావో, అదే నాలుగుతోటి మనుషుల్ని ఏం చేస్తున్నట్ట? దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని కూడా చేపిస్తున్నావు నువ్వు. అందుకే నాలుక చాలా జాగ్రత్త. 10వ వచనం చూద్దాం ఇప్పుడు. ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపమును బయలువేలును. ఎలా మీరు ఉండకూడదు క్రైస్తవులకి. శపించే వారిగా ఉండకూడదు, ఆశీర్వదించే వారిగా ఉండాలి. అది ఆశీర్వాదం అంటే సువార్త ప్రకటించటం.
సువార్త ప్రకటించే వారిగా ఉండాలి, సువార్తలోనికి అనేకులు నడిపించే వారిగా ఉండాలి. అశ్రద్ధగా చేస్తే నిజంగా శాపాలు వస్తాయి. ప్రభువుని ప్రేమించకపోతే, దేవుని ప్రేమించకపోతే, చర్చికి రాకపోతే శాపాలు వస్తాయి. శాపాలు పాపాలు మోసుకుంటూ నరకానికి వెళ్తావో, ఇంకా నువ్వు ఇలాగే బ్రతుకుతావో ఒక్కసారి ఆలోచించు, మార్పు చెందుతావో ఆలోచించు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరొకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక టిక్కుపెట్టుకోడు 16వ అధ్యాయం 22వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 మనం చాలాసార్లు చదువుకున్నమాట. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే, దేవుని ప్రేమింపకుంటే శాపము చెప్పింపబడును గాక అంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు. గాక అంటే ఒట్టు గుర్తుపెట్టుకోడు. దేవుణ్ణి ప్రేమించకపోతే, ప్రభువుని ప్రేమించకపోతే, ప్రభువుకి ఇయ్యకపోతే, ప్రభు సన్నిధికి రాకపోతే, ప్రభు పనిలో మీరు ఉండకపోతే, ప్రభు పనిలో పాలిభాగస్తులుగా ఉండకపోతే మీకు శాపాలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే మనుష్యులు శపిస్తే మనుషులకు తగులుతాయా అని ప్రశ్నిస్తే, మనుషులు తగిలిన కొంతమంది తగిలాయి. ఎందుకో తెలుసా? అది దేవుడు సమ్మతించాడు గనక తగిలాయి. గొలియాతు శపిస్తే దావీదుకు తగిలాయా? తగలేదు. అలా అని పాత నిబంధనలో శపించబడ్డవారు బోడివాడా అంటే చచ్చిపోలేదా? 42 మంది శపించబడ్డారు కదా, చచ్చిపోయారు కదా. మనం అవి చూస్తున్నాం. మనం అర్థమవుతుందా? గోపురం పడిపోయి 18 మంది చచ్చిపోయారు. వాళ్ళు పాపులని అనుకుంటున్నావేమో. వాళ్ళు నిశ్చయంగా పాపులు గారు. మీరు మారు మనసు పొందటానికి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అర్థమవుతుందా? అందుకే కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఎన్నో శాపాలు ఉన్నాయి. నేను ఆకలి కొంటే నువ్వు ఎప్పుడైనా దాహాన్ని కొంటే నువ్వు ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చావా? ఆకలి కొంటే ఎప్పుడైనా భోజనం పెట్టావా? వస్త్రహీనున్నై ఉంటే నువ్వు ఎప్పుడైనా బట్టలు ఇచ్చావా? నేను అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం చెయ్యాల్సిన పనిని చేయకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల వచ్చేదే శాపము. స్వార్థ ప్రకటించకపోతే శాపము, దేవుని ప్రేమించకపోతే శాపము, దేవుని కార్యములు, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వచ్చేది శాపం. అది ఎవరెత్తారో తెలుసా? మనుషులు కాదు, దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రొత్త నిబంధనలో చాలా శాపాలు ఉన్నాయి. జాగ్రత్తగా మీరు పాటించి ఆ పాపాలను శాపాలను విడిపించుకొని యథార్థంగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి తప్ప ఏం కాదులే, నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నావేమో. పైనున్న దేవుడు కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఆ దేవుడికి నువ్వు స్పష్టంగా కనబడుతున్నావు. నీ హృదయ అంతరంగంలో చూస్తున్నాడు, నీ మనస్సాక్షిని చూస్తున్నాడు, నీ మాట తీరును చూస్తున్నాడు. నువ్వు పైకి ఎలా మాట్లాడుతున్నావు, లోపల ఎలా మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. నువ్వు ఎదుటి వారిని ఎలా దూషిస్తున్నావో, పైకి ప్రేమగా మాట్లాడి లోపల ఎలా దూషిస్తున్నావో చూస్తున్నాడు. నీ శాపాలు, నీ పాపాలు నువ్వు మోస్తున్నావు అన్న సంగతి గ్రహించి ఇకనైనా మారు మనసు పొంది దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా, నీ వాక్యము నుండి విభజించి నాయన చదువుకొని ఉన్నాం. ఈ మాటలు విని విడిచిపెట్టేవారిగా ఉండక, ఈ మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. అవి 30 60 100 ఫలించినట్లుగా, ఆ మాటలో అలా ఉన్నవో లేవో అని గృహాలకు వెళ్ళి నెమరు వేసుకున్నట్లుగా కృప చూపించండి. ఆయన ఒకనాడు మనుషులు పెట్టిన శాపాలు తగులుతాయా అని ప్రశ్నించినప్పుడు హేతువు లేకుండా ఏది తగలదు, హేతువు లేకుండా ఏ శాపము రాదు. కానీ కారణమును బట్టి, దేవుని సమ్మతమును బట్టి వస్తాయి అన్న సంగతి గుర్తుపెట్టు. పాత నిబంధనలో మేము చూస్తున్న దేవుడు సమ్మతించిన శాపాలను, అలానే అన్యజనులు శపించినప్పుడు, గొలియాతు శపించినప్పుడు ఆ శాపము తగలేదన్న సంగతి కూడా మేము తెలుసుకోండి. శపింపబడిన వాడు యథార్థవంతుడై దేవునికి విధేయత కలిగిన వాడు శపించినట్లయితే ఖచ్చితంగా తగిలినట్లుగా కూడా మేము లేఖనాల ద్వారా చూసి, ఇంకా క్రొత్త నిబంధనలో అయితే నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టిన శాపాలను గురించి కూడా మేము చదువుకున్నాం. మొదటిగా దేవుని ప్రేమించకపోతే ఎలాంటి శాపగ్రస్తులు అవుతావో కూడా చదువుకున్నాం. దేవుని కార్యములు అశ్రద్ధగా చేయుడు శాపగ్రస్తుడు అవుతాడని కూడా లేఖనాల ద్వారా మేము చదువుకున్నాం. కనుక మేము క్రైస్తవులుగా, క్రీస్తు రక్తమందు కడగబడిన వారిగా
ఏ విషయములో కూడా మేము శాపగ్రస్తులమో కాక మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మా జీవితాలను చక్కదిద్దుకుంటూ నీకు ఇష్టమైన రీతిగా వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో మా జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు కొనసాగినట్లుగా మీ కృపను మీ ఆదరణ మాకు కలగచేయమని వేడుకుంటూ ఇటు మాటలు వినేవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మానవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.